ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మనే నమ జగత్తుతే సతీ ప్రళయ కరాయ బ్రహ్మ హరి హరాయ త్రి గుణాత్మమే సర్వ కవితకామే దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ఓం కొండదేవతాయ నమ, ఓం కొండదేవాయ నమ, ఓం కొండ స్వరూపిణాయ నమ, ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 అక్టోబర్ ధనుసు రాశి ఫలితాలు. ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మనం తెలుసుకోబోతున్నాము. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయంలో చాలా బాగుంది, 11%, ఖర్చులు 5, రాజపూజిత 7, అవమానాలు 5. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ 3 నక్షత్రములు ఉండవలసిన వాళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఇలా మాట రామ బాణం లాంటివి. ఏ మాట అయినా ఒక మాట మాట్లాడారనుకోండి, అది రామ్ బాణం మాదిరిగా వాళ్ళకి తగులుతుంది. పలానా పని చేస్తానని మీరు ఫోన్ అన్నారనుకోండి, ఆ పని అవుతుంది. ఇలా వాక్శుద్ధి కూడా ఆ భగవంతుడు, ఆ శ్రీరాముడు అనేది వీళ్ళకి మంచిగా ఆ వాక్శుద్ధి ఇస్తాడు. ఆ సరస్వతి కూడా వీళ్ళకి మంచిగా అబ్బుతుంది. ఆ సరస్వతి అనేది మంచిగా అబ్బిన దాని వలన వీళ్ళకి మంచి అదృష్టము, మంచి జీవితము, మంచి యోగము, మంచి ఫలితము దక్కుతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి దక్కని కొన్ని సమస్యలు ఇప్పుడు దక్కబోతున్నాయి. ఈ నెల నుంచి వీళ్ళకి కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు దక్కే సిచ్యువేషన్లో ఉన్నాయి. వీళ్ళు పూజించాల్సింది శ్రీరాముణ్ణి పూజించాలి. ఆ శ్రీరామ పూజ పారార్థన తప్పకుండా చేసుకునేట్టుగైతే తప్పకుండా ఆ రాముల వారు వీళ్ళకి తప్పకుండా ఆశీర్వాదం కలుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది. మీరు ఉండాల్సిన ఊరిలోనే రామాలయం దగ్గరికి వెళ్ళి ఆ రామాలయంలో 9 ప్రదర్శనలు చేసి ఆ రాముడికి మీ చేతుకుంట పలారము, పండు, వస్తువు, ఏదో ఒక వస్తువు ప్రసాదం అనేది దేవుడికి అంకితం చేసేసి మీరు చేయాల్సిన కార్యక్రమానికి ముందు అది దండం పెట్టుకోవాలి. ఆ రాములు వాళ్ళని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీరు పూజించినట్టుగైతే మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే పనులు అభివృద్ధిగా అవుతాయి. మరి కొత్త కొత్త పనులు కొన్ని రాబోతున్నాయి. ఇప్పుడు మీకు ఈ నెలలో కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త స్నేహితులు మీకు ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. అది మీరు ఊహించని మలుపు, ఊహించని ఆలోచన, ఊహించని సంఘటనలు జరుగుతాయి. జరిగిన దాని వలన మీ మీద ఉన్న దరిద్ర దోషం వెళ్ళిపోతున్నానా, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధికి అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎక్కడెక్కడో నిరాశ చెంది ఉన్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పించుకొని అక్కడ పోతే బాగుపడతాం, ఇక్కడ పోతే బాగుపడతాం అన్నట్టుగా మీకు చాలామంది ఎవరెవరో మీకు చెప్పుకుంటూ మీ జీవితాన్ని కాపాడాలని ఎంతోమంది ఎన్నో విధానాలుగా కొంత అడ్డు వేసినా కూడా మీకు ఆ ఏ విధం వేసినా కూడా మీకు చెట్టు కాకోకుండా కావటం మీ దురదృష్టం. కాబట్టి మీ అదృష్టంలో అనేది ఉంది, ఆ అదృష్టంలో దురదృష్టం కనబడుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కానీ, మీ కుటుంబ సమస్యలు కానీ, మీకు పెద్ద పెద్ద సమస్యలు కొన్ని రాబోతున్నాయి నాన్న. కొన్ని జాగ్రత్తలు పడండి, మీకు మంచి శుభ ఫలితాలు దొక్కుతాయి. ఆ శ్రీరాముని దయ వల్ల మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.